రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఏపీలో ఆ భూములకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గింపు. కేవలం రూ. 100తో పూర్తి చేసుకునే సువర్ణావకాశం. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ 2025. కేవలం రూ. 100తో పూర్తి చేసుకునే సువర్ణావకాశం. ఏపీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రూ. 100 ఓన్లీ. ఆంధ్రప్రదేశ్లో భూముల వారసత్వ వ్యవహారంలో ప్రభుత్వమే స్వయంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనే పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ, సామాన్య ప్రజలకు చౌక ధరకు ఈ సదుపాయం అందిస్తున్నారు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వారసత్వ రిజిస్ట్రేషన్, ఫీజులు మరియు వివరాల జాబితా. విభాగం వివరాలు. విధానం ప్రారంభం 2025లో అమలులోకి రానుంది. రిజిస్ట్రేషన్ చేసే స్థలం గ్రామ, వార్డు సచివాలయం. భూమి విలువ 10 లక్ష రూపాయలు లోపు కేవలం రూ. 100 ఫీజు. భూమి విలువ రూ. 1.10 లక్షలకు పైగా రూ. స్టాంప్ డ్యూటీ. సర్టిఫికెట్ జారీ. సక్సెషన్ సర్టిఫికెట్, ధృవీకరణ పత్రం. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యుటేషన్ ఆటోమేటిక్ ప్లస్ ఈ పాస్బుక్ జారీ. ముఖ్య అధికారులు సబ్ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు భూముల వారసత్వ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ వేదికలపై ఆధారపడుతూ గ్రామ స్థాయిలోనే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమీక్షలో రెవెన్యూ శాఖ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించబడింది. ముఖ్యంగా, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేగం, భూమి వివాదాల నివారణ, ధృవీకరణ పత్రాల తక్షణ జారీ, వారసుల అనుమతితోనే ప్రక్రియ పూర్తి, భూమి యజమాని మరణించిన తర్వాత వారసులు లిఖితపూర్వక అంగీకారం తెలుపుతూ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. పాస్బుక్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 3 నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం. రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో 2 నుంచి 3 నెలల్లో ఇది అమల్లోకి రానుంది. ఇది గత ప్రభుత్వ కాలంలో ఏర్పడిన గందగోళాలను నివారించేందుకు తీసుకున్న కీలక చర్య. ప్రజల నుంచి భారీ స్పందన. 1.85 లక్షల దరఖాస్తులు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం స్పందిస్తూ, ఇప్పటి వరకు 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షలు పరిష్కరించబడినట్టు మంత్రి అనగాని తెలిపారు. దీని ద్వారా ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం సాగుతోంది. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే లాభాలు: రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గడం, సమయం మరియు సమర్థత పెరగడం, గ్రామ స్థాయిలోనే సులభంగా పని పూర్తవడం, భవిష్యత్లో లీగల్ సమస్యలకు అడ్డుకట్ట, ప్రభుత్వం వద్ద క్లియర్ రికార్డులు ఉండటం. చివరగా, ఈ కొత్త విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల భూవ్యవహారాల్లోని అడ్డంకులను తొలగించేందుకు గట్టి అడుగు వేసింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రూ. ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 100తో గ్రామ, వార్డు సచివాలయంలోనే పని పూర్తయ్యేలా చేసిన ఈ చర్య ద్వారా సమయం, డబ్బు, శ్రమతో పాటు న్యాయపరమైన సమస్యలకు నివారణ లభిస్తుంది. ఇది డిజిటల్ ప్రభుత్వ వైపు ముందడుగు కాగా, భవిష్యత్లో భూమి వివాదాలు తగ్గే అవకాశమూ ఉంది. గ్రామస్థాయి అధికారుల సహకారంతో ఈ మార్పును సామాజికంగా విజయవంతం చేసుకోవాలి. భూమి వారసత్వ హక్కును న్యాయంగా, పారదర్శకంగా పొందాలనుకునే ప్రతి కుటుంబానికి ఇది గొప్ప అవకాశం. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.